లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం అటు నరేంద్ర మోడీ గారికి ఇటు రేవంత్ రెడ్డి గారికి రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదు అనే పరిస్థితి ఇవాళ అందరికీ అర్థమవుతా ఉంది. అట్లాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీకు నాటేసే టైం వచ్చింది అంటే ఫోన్లన్నీ టింగు 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 అంటుండే, రైతు బంధు పైసలు ఖాతాలలో పడుతుండే. ఇవాళ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు రేవంత్ రెడ్డి. 4 సార్లు, ఇప్పటికి 4 సార్లు ఎగ్గొట్టిండు. మొన్న కూడా కేసీఆర్ సార్ జగిత్యాలకు వస్తున్నాడు అంటే ఇంకొక ఎకరానికి వేసిండు. కేసీఆర్ గారు మళ్ళీ ఆడ రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టిండంటే 1 ఎకరానికి వేస్తాడు. మళ్ళీ ఇంకో ఎకరానికి వేయాలంటే మళ్ళీ కేసీఆర్ మీటింగ్ పెట్టాలి, లేకపోతే పైసలు మాత్రం పడై మళ్ళా ఎగ్గొట్టే కథనే ఉంటుంది. అంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి అన్నాడు, అధికారం లేదప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, ఓట్ల కోసం తిరుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఎందుకు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. ఎందుకు బంద్ అవుతుందా? మేమేమన్నా హౌలగాళ్ళమా? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకు దిమాగ్ లేదా అని మాట్లాడింది. మరి అలా ఏమనాలి మనం? దిమాగ్ ఉన్నదా నీకు? 4 సార్లు, ఒకసారి కాదు, వచ్చిన 2.5 ఏళ్లలోనే 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు.